మీ జీవం ఎవరి దగ్గర ఉన్నది? క్రీస్తుతో దాచబడి ఉన్నది ప్రియులారా. ఇప్పుడు నేను అంటున్నాను, ఉద్యోగస్తులు వారి జీవం ఎవరి దగ్గర ఉంది? చెప్పండి, ఎవరి దగ్గర? అమ్మమ్మ గారు నరసత్తయ్య గారు చెప్పారు. నేను ఎవరంటే ఉద్యోగస్తుల జీవితం ఎవరి దగ్గర ఉందంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. ఒక తమ్మ ఉంటుంది. ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు డ్యూటీ చేయాలి, ఇన్ని గంటలకి జాయిన్ అవ్వాలి. ఆ టైంకి ఏమి వేయాలి? తమ్మ వేయాలి. అది టైం. ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా తక్కువైంది అనుకోండి, లేట్కి వెళ్ళావు అనుకోండి, అది తీసుకుంటుందా చెప్పండి? తీసుకోదు. ఈ లోకంలో అపవాదిగాడు ఈ లోకంలో పని చేయించుకోవడానికి ఎంత జాగ్రత్త పెట్టాడో చూసారా? ఇప్పుడు లేట్కి వెళ్ళారనుకోండి, ఆ తమ్మ పడదు. అప్పుడు జీతము ఏమైపోతాయి? జీతం కట్ అవుతుంది అంతే. మరి ప్రభు సన్నిధానానికి లేటుకు వస్తే దీనికి తమ్మ ఉందా చెప్పండి? ఏమీ లేదు ప్రియులారా. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ప్రభు సన్నిధానానికి లేటుకు వస్తే దీనికి ఏమీ లేదు. అయితే మరి మీకు జీతం కట్ అవుతుందా చెప్పండి? జీతం కట్ అవుతుంది కట్టవరా? నాకు చెప్పాలి, నాకు సరైన ఆన్సర్ ఇవ్వాలి. అసలు మీకు జీతం నాకు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి నేను పాటల ద్వారా పాటలు పాడినప్పుడు, నేను జీవించినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు, ఆయన ఎన్న మాటలు నేను నా హృదయంలో భద్రపరుచుకుని ఈ మాటలు మరొకరికి చెప్తే, నేను ప్రభుని మాత్రమే పాటల చేత నేను గణపరుస్తున్నప్పుడు నాకు జీతం ఉన్నదని మీకు తెలిస్తే కట్ అవుతుందన్న సంగతి మీకు తెలుసుకుంటారు. మీకు తెలిసిన మీకు ఆయన సన్నిధానానికి లేటుకు వస్తే కట్ అయిపోతుంది. ఏం కట్ అవుతుంది చెప్పండి? పీతర్ గారు ఏమన్నా మీకు జీతం ఇస్తున్నారు అయితే చెప్పండి. మీకు ఏమన్నా నెలకు 10,000 ఇస్తున్నారా? నెలకు పోనీ ఏమన్నా 20,000 ఇస్తున్నారా? బయట పైనుంచి ఏ దేశం నుంచి ఏమైనా వస్తుందని మీకు ఏమైనా ఇస్తున్నారు నేను కట్ అవ్వడానికి? ఏం కట్ అవుతుంది అని చెప్పమంటారా? జీవితం కట్ అవుతుంది, లైఫ్ కట్ అవుతుంది. అదే చూడండి పిల్లలు, లైఫ్ ఇన్సూరెన్స్. మీరు లైఫ్ని అనుభవించడానికి వచ్చారు. నిన్న జూమ్ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం మాట్లాడాను. మత్తయి సువార్త 11:8 నుండి 29 వరకులో 9లో ఉన్న మాట ఏంటంటే, నా కాడి ఎత్తుకుని నా యొద్ద చెప్పండి నేర్చుకుని అన్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలిగింది అన్నాడు. జీవితం కట్ అవుతుంది, లైఫ్ కట్ అవుతుంది. అదే చూడండి పిల్లలు, లైఫ్ ఇన్సూరెన్స్. మీరు లైఫ్ని అనుభవించడానికి వచ్చారు. నిన్న జూమ్ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం మాట్లాడాను. మత్తయి సువార్త 11:8 నుండి 29 వరకులో 9లో ఉన్న మాట ఏంటంటే, నా కాడి ఎత్తుకుని నా యొద్ద చెప్పండి నేర్చుకుని అన్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలిగిన అన్నాడు.